హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అనమాట. సో ముందుగా అందరికీ 1K సబ్స్క్రైబర్స్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవి ఒక చిన్న డిస్పాచెస్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ మెరూన్ వైన్ అట్లా ఆ షేడ్లో బ్యాంగిల్ థ్రెడ్స్ అనమాట. ఒక క్లయింట్ మనకి యూట్యూబ్ నుంచే నా మేడం ఆర్డర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి అది. నెక్స్ట్ వచ్చేసరికి 6 బ్యాంగిల్స్ సెట్ ఉంది కదా, ఇదనమాట మన పేజ్లో మోస్ట్ సెల్లింగ్ అనమాట. ఇది అండర్ బడ్జెట్లో ఉంది అని చెప్పి చాలామంది ఇదే కలర్ కాంబినేషన్స్ ఈ సెట్స్ అడుగుతున్నారనమాట. సో ఇది వచ్చేసరికి ఇట్లా నీట్గా అయితే ఉంటుందండి. మధ్యలో వచ్చేసిన పెయిర్ బ్యాంగిల్స్ కూడా మనం సపరేట్ చేసి వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఈ 4 మధ్యలో గ్లాస్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి వేసుకోవచ్చు అండి. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి, పక్కన స్వామివారిది ఇవి జరుగుతున్నాయి. సో దానివల్ల అనమాట. బట్ వీడియో అయితే షెడ్యూల్ చేయాలి కాబట్టి డిస్టర్బెన్స్ అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇదైతే సెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ కలర్లో అడిగారు. శారీ పిన్, రబ్బర్ బ్యాండ్ చూసారా, బ్యాండ్ ఏమో 6K ఐలో చేసాము. పిన్ వచ్చేసరికి స్క్వేర్స్లో చేశాను అనమాట. పిన్ ఇట్లా గోల్డ్ దాని మీద సెట్ చేశాను. సో ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది ఒక ఐడియా అన్నట్టే, చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 4 మల్టీ అనమాట. 4 బ్యాంగిల్స్ మీద మల్టీ. సో చూసారు కదా, మల్టీలో ఎంత బాగా అనిపించిందంటే ఓకే మనము మల్టీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మల్టీ, బట్ రిజల్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. అంటే ఇంత బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా ఎక్స్పెక్టేషన్ చాలా మంచిది అనిపించింది. చూసారు కదా, ఇట్లా సెట్ చేసి వేసుకోవచ్చు అనమాట. తను ఎంత ఇంటెలిజెంటో ఇక్కడ అర్థమవుతుందండి. చూసారా, ఇట్లా పేర్ చేసుకోవడానికి కూడా తను అడిగి ఉండొచ్చు కదా. సో ఇంత థాట్ అనేది నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఆ మేడం చేసింది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇట్లా సెట్ చేసుకొని వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ సెట్లా వేసుకోవచ్చు, మళ్ళీ గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇట్లా అండర్ బడ్జెట్లో ఇన్ని బ్యాంగిల్స్లా సెట్ చేసుకొని వేసుకోవడం అంటే చాలా మంచి విషయమే కదా. సో దట్ ఏంటి అంటే మేడం ఇచ్చిన చిన్న డిస్పాచ్ ఆర్డర్ అయితే ఇదనమాట. చిన్నదనేం కాదులేండి, మనకి పెద్దదే. ఎందుకంటే మనం ఏమీ అంత రోజు ఆర్డర్స్ ఏం రావు కదా. సో వచ్చిన వరకు మనము హ్యాపీ చెందాలి. ఇది ఒక డిస్పాచ్ అనమాట. నేను దీంట్లోనే మీకు ఇంకొక డిస్పాచ్ కూడా చూపిద్దామని ఒకేసారి అన్నట్టు లాంగ్ వీడియో తీసాను అనమాట. ఇది ఒక డిస్పాచ్. మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. 4 మల్టీ బ్యాంగిల్స్, 2 పెయిర్ బ్యాంగిల్స్, 1 సెట్. ఇదంతా ఎంత ఉండిద్ది అనేది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది బాగుంది అని అనిపించి తను ఇట్లా కస్టమైజ్ చేసుకున్నారు. సైజెస్ అన్నీ తన రిక్వైర్మెంట్ కొద్దే మనం చేసాము. మన సొంత పత్రం అయితే ఏం లేదనమాట దీంట్లో. సో ఇట్లా అయితే కస్టమైజ్ చేసి ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి వేరే డిస్పాచ్. ఇది కిడ్స్ది అనమాట. 2-4లో ఇద్దరు పిల్లలకి సేమ్ చేయమని చెప్పారు. సో సేమ్ చేసామన్నమాట. ఇది ఇట్లాగా 4 గోల్డ్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పెయిర్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఆ మేడంకి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట, కొంచెం ట్విస్టులతో. సో ఇలా సెట్ వస్తుంది. ఇట్లా కస్టమైజ్ చేసుకొని వేయించుకున్నారనమాట. అంటే మధ్యలో ఇంకా వేరే కూడా మ్యాచ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సెట్ చేసుకోవచ్చు కదా. సో దట్ అట్లా కస్టమైజ్ చేయించుకున్నారు. దీంట్లో ఒక బ్యాంగిల్ డ్యామేజ్ వచ్చింది. సో నేను అది పక్కకు పెట్టేశాను అనుకొని అదే తీసాను అనమాట వీడియోలోకి. సో ఇంకెందుకు అనేసి మీకు చూపించాను. చూసారా, అది డ్యామేజ్ వచ్చిందని పక్కన పెట్టేశాను. వేరే బ్యాంగిల్ ప్లేస్లో వెళ్ళిపోయింది. అది నేను ఇట్లా సెట్ చేశాను అనమాట. సో ఇది ఇట్లా సెట్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్లా వేసుకోవచ్చు. ఎల్లో ప్లేస్లో డిఫరెంట్ బ్యాంగిల్స్ సెట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లానే సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇట్లా అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే బ్యాంగిల్స్ కళ్ళకి ఎలివెంట్ అవుతున్నాయి. అంటే అసలు దానికే అందం అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగుంది కదా. చూడండి, ఇట్లా 2 వచ్చేసరికి ఇట్లా అనమాట. అదిగోండి, ఇవి 2 సెట్స్. అంటే ఇద్దరు పిల్లలకి ఈచ్ హ్యాండ్కి ఒకటి, ఈచ్ హ్యాండ్ అట్లా ఇట్లా అయితే సెట్టింగ్. చూసారా, ఇద్దరిది 2-4 సైజు. ఇద్దరు పిల్లలకి గోల్డ్ కాంబినేషన్తో వాళ్ళ గౌన్స్కి మ్యాచ్ అయ్యేలాగా వేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మేడం అయితే ఎంత తెలివైన వాళ్ళు అంటే చూడండి, ఎల్లో బ్యాంగిల్స్ వచ్చేసరికి 6 ర్యాపిడ్ డాటెడ్ సింపుల్గా అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గ్రీన్. ఇది గ్రీన్ మరి మీకు బాగా బాటిల్ గ్రీన్ లాగా కనిపిస్తున్నట్టుంది. ఇది జస్ట్ మామూలు లీఫ్ గ్రీనే అనమాట. ఇవి ఇట్లాగా 12 అంటే డజన్ బ్యాంగిల్స్లో గ్రీన్, పింక్, హాఫ్ డజన్లో ఎల్లో అనమాట. సో మీకు పింక్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదేంటి అక్క ఇంత పెద్ద సెట్ అన్నారు, ఇవి చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా, అక్కడే ఉంది పాయింట్. ఇప్పుడు నేను మీకు ఒక చూపిస్తాను చూడండి సెట్. దాంట్లో కస్టమైజ్ చేయించుకున్నారనమాట ఆవిడ. తెలివి అనేది అక్కడ వాడారు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. అదిగోండి సెట్ వైట్ సెట్ చేయించుకున్నారు మేడము. ఇవన్నీ కలిపేసుకోవడానికి, అంటే ఇంక మళ్ళీ కస్టమైజేషన్ ఉండదు అనమాట. గోల్డ్ చేయించేసుకుని మధ్యలో సెట్టింగ్ అంతే. చూసారు కదా ఎంత బాగా అనిపించిందో. అప్పుడప్పుడు అనిపించింది ఇదేంట్రా బాబు కస్టమర్స్ కూడా తెలియదు మనకెందుకు ఉండదు అనిపించింది. బట్ మనం అన్ని వీడియో తీసి పెట్టలేం కాబట్టి, సో ఆర్డర్ బేసిస్ మీదే చేస్తాం కాబట్టి మనము కొంచెం లైట్ తీసుకోవచ్చు. సో చూడండి ఫస్ట్ ఇట్లా వేసుకోవచ్చు, నెక్స్ట్ 4 మిగులుతాయి. సో లేదు అనుకుంటే ఇంకొకలాగా నేను మీకు ఇక్కడ అంతా సెట్టింగ్ చూపిస్తున్నాను అనమాట. నేను ఎట్లా సెట్ చేశాను, ఎట్లా వేశాను, ఎలాగా సెట్ అయ్యి పెట్టాను అనేది నేను మీకు అక్కడ చూపించాను అనమాట. సో దట్ అందుకే మీకు అంత టైం పట్టింది. బట్ అవుట్పుట్ సూపర్ ఉంటుంది. చూసారా ఇది అంటే 4 వేసాను ఒక హ్యాండ్కి అయితే. బట్ ఆ 6 కూడా వేసేయాలి అనుకుంటే నేను ఇట్లా సెట్ చేశాను దాన్ని. ఎలాగా ఇప్పుడు చూపించాను కదా మీకు, ఇట్లా సెట్ చేసి వేసాను అనమాట. చూసారా ఎద్దుగోండి. చాలా ఇదైతే ఎంత బాగా అనిపించిందంటే నాకు అవుట్పుట్ వచ్చాక సూపర్ వర్త్ అని అనిపించింది అనమాట. సో పింక్ కదా, నేను మీకు వేరే కలర్ వేసి చూపిస్తా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఒక 2 వేసాను. అంటే ఇవి 12 కదా, సో బ్యాంగిల్స్ ఉంటాయి, మనం ఎట్లయినా వేసుకోవచ్చు. సో అందుకనే నేను ఇట్లా కస్టమైజ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అది చూసారు ఇది గ్రీన్ బెడ్ మర్చిపోయాను నేను అక్కడ. సో తీసి పెట్టి 2 బ్యాంగిల్స్ సెట్. ఇదిగోండి ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఈచ్ హ్యాండ్కి ఇట్లా సెట్ చేసుకోవచ్చు సేమ్ అనమాట. చాలా బాగుంటుంది లుక్ అయితే. మీకు ఎవరికైనా ఇలాంటి సెట్ కావాలన్నా కూడా మనం మేక్ చేసి ఇస్తాము. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది ఫర్ ఆర్డర్స్ అనేసి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీరు మళ్ళీ సో సాడ్గా అయితే ఫీల్ అవ్వరనమాట. అంత ఎలివేషన్ ఉంటుంది మన బ్యాంగిల్స్కి. చూసారు కదా చాలా బాగా అనిపించిందండి నాకు. అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్గా రావడం కూడా ఇట్లాగే ఇదనమాట. సో చూసారా ఇది సెట్. ఇట్లా సెట్ చేసి గోల్డ్ బ్యాంగిల్స్ మ్యాచ్ చేసి వేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ చూపిస్తాను చూడండి. ఇది నేను కొంచెం క్లోజప్లో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ బడ్జెట్లో ఇలా వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఎవరు కొనకుండా అయితే ఉండలేరు కదా. నేను షార్ట్స్ రూపంలో ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ వీడియో ఎవరికైనా రీచ్ అవ్వకపోతే అక్కడ చూస్తారు కదా, సో అక్కడైనా మీరు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ ఏమంటారు కౌంట్ చేసుకొని ఇంత పట్టిద్ది ఇంత ఇవ్వండి అనేసి తను ఫిక్స్ అయ్యే నాకు ఆర్డర్ ప్లేస్ చేశారు. తన రివ్యూ కూడా పెట్టారనమాట, చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అని చెప్పి. సో చూసారా ఇంత బాగున్నాయో. ఎల్లో పెట్టడానికి లేదు కానీ లేదా అవి కూడా పెట్టేదాన్ని నేను. ఇంతలాగా ఎలివేట్ అవుతాయి అని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఈ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడే చూసాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది బాగున్నాయి కదా అని చెప్పి. సో ఇట్లా ఎవరికైనా మోస్ట్ కలర్స్ కావాలి 5-6 అనుకున్న వాళ్ళు డజన్స్ కింద చేయించుకొని సెట్ చేసుకోవచ్చు కదా. సో ఇది కూడా ఆలోచన బాగుందనమాట. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ చేయండి. ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారు కదా ఇది. మీకు ఈ అన్నిట్లో ఏ సెట్ బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే ఉన్నాయన్నమాట, బహు అందంగా. ఇప్పుడు మేడం ఇచ్చిన ఆర్డర్ ఇవన్నమాట. పింక్ డజన్, గ్రీన్ డజన్, ఎల్లో 6, వైట్ సెట్, పిల్లలకి 2 6 బ్యాంగిల్ సెట్స్ అనమాట. అది 2-4 సైజు, మేడంది 2-6 సైజ్ అనమాట. సో ఇట్లా అయితే వాళ్ళు మనకి ఆర్డర్ ప్లేస్ చేశారు. మనం యాక్సెప్ట్ చేసి ఆర్డర్ చేసేసాము, ఇంకా వెళ్ళాలి మేడంకి పంపించడమే. సో చూసారు కదా ఎంత అందంగా అయితే ఉన్నాయన్నమాట. మీకు వీటిల్లో ఏ సెట్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే నాకు కావాల్సింది.
సో చూసారు కదా. నెక్స్ట్ నేను వాళ్ళది ఫస్ట్లో చూపించిన సెట్ అది కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇది చిన్న ఆర్డర్స్ బుడ్డిగా ఇట్లా అయితే చేసి పంపించాం. మనం బల్క్లో కూడా బాగా చేసి పంపించగల ఉందన్నమాట. మీకు ఎవరికైనా బల్క్లో కావాలన్నా నేను చేసిస్తాను. మీరు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. నన్ను ఎందుకు కాంటాక్ట్ చేయాలంటే మన పేజ్లో లో ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. అంతే. ఇంకే వీడియో. బాయ్ బాయ్.